హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే హ్యాపీగా ఉన్నాను. మీ దయ వల్ల మీరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఇప్పుడే జస్ట్ ఒక 5 మినిట్స్ అవుతుంది, నేను ఒక వీడియో చూశాను. అందుకే దానికి నేను చేస్తున్నాను. అయితే నేను ఎవరికి అని వాళ్ళ పేరు చెప్పను, కానీ మా అందరికీ, మా ట్రాన్స్జెండర్కి చెప్తున్నాను. నేను మన ట్రాన్స్జెండర్స్ ఎందుకంటే మా ట్రాన్స్జెండర్ అమ్మ నాన్న దగ్గర నుంచి దూరంగా వచ్చేస్తాము. వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు మనకు దూరంగా పెడతారు, కానీ కన్న ప్రాణం మాత్రం వదులుకోదు కదా, ఎప్పటికీ వదులుకోదు. మనం ఎలాగున్నా సరే తండ్రి ప్రాణం దూరం పెట్టినా సరే తల్లి ప్రాణం మాత్రం అల్లగల్లా మాడుతుంది. ఎలాగున్నా సరే ఎక్కడున్నా సరే బాగుండాలి అంటారు. ఎందుకంటే నేను అనుభవించాను. బాగుండాలి అంటారు. మా తల్లి ఎంత ఏడుస్తుందో మన కోసం. కానీ మా ట్రాన్స్జెండరు వాళ్ళని కాదు అనుకొని ఒక అబ్బాయిని తెచ్చి మధ్యలో పెట్టుకుంటున్నారు. ఆ అబ్బాయిని బాగా మేపుతున్నారు. వీళ్ళు బయటికి వెళ్ళి రూపాయి తెచ్చుకొని ఆడెవడో లుచ్చగాడు మధ్యలో వస్తాడు. వచ్చినోడికి సరి అయిన తిండి, మంచి గుడ్డ, వీళ్ళకి కట్టుకోవడానికి గుడ్డ సరిగా లేకపోయినా సరే కనుక ఆ మగాడి మాత్రం మంచిగా రెడీ చేసి బయట పంపిస్తున్నారు. అది చాలా తప్పు చేస్తున్నారు మీరు. ఎవడో లుచ్చగాడు వచ్చేసి నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఐ లవ్ యూ అనగానే మీరు పొంగిపోయి, అమ్మో నాకన్నా అందగత్తి ఎవరూ లేరు, నన్ను ఎంత బాగున్నావు అని చెప్తున్నాడు, వీడిని ఉంచుకుంటాను, వీడు నన్ను చాలా బాగా చూసుకుంటారు అనుకుంటున్నారేమో. అది 2 రోజులు కాదు, 3 రోజుల కోసమే. ఒక మగాడు మన ట్రాన్స్జెండర్లోకి ఎంటర్ అయ్యాడంటే నీ వెర్రితనాన్ని గమనించి నీ దగ్గరికి వస్తాడు. నువ్వు చాలా పిచ్చిదానివి, ఆడేం పిచ్చోడు కాదు, నువ్వే పిచ్చిదానివి. ఎందుకంటే ఆడు నీలో ఉన్న డబ్బు కోసం ఆశపడి వస్తాడు. ఒక ట్రాన్స్జెండర్ని మనం గుప్పట్లో పెట్టుకున్నామంటే తెచ్చి అడుక్కున్న డబ్బు అంతా మా చేతిలో పెడతాడు, నేను తీసుకెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అని నీ దగ్గరికి వస్తాడు. అంతేగాని నిన్ను ప్రేమగా చూడడానికి రాడు సుమా. నేను చెప్తున్నాను మన ట్రాన్స్జెండర్కి. నువ్వు నా దగ్గరే, నా లవర్ నా దగ్గరే ఉంటున్నాడు అనుకుంటున్నాము. నీ దగ్గర నీ అందాన్ని చూసి, నీ ప్రేమించి నీ ప్రేమని చూసి నీ దగ్గర ఉండట్లేదు. నువ్వు మంచిగానే ప్రేమిస్తున్నావు ఆడికి, కానీ వాడి ప్రేమ నీకు చూపించట్లేదు, దొంగ ప్రేమ చూపిస్తున్నాడు. నీ డబ్బు కోసం ఆడి ప్రేమ చూపిస్తున్నాడు. నువ్వు 10 అడుక్కొని 10 మంది దగ్గర దీవిచ్చి నువ్వు తెచ్చుకుంటున్నావు డబ్బు. ఆ డబ్బు వాడి చేతిలో పెడుతున్నావు, వాడు తీసుకెళ్ళి ఒక ఆడదాన్ని పెట్టుకుంటున్నాడు. అవతల ఒక లవర్ ఉంటుంది. ప్రతి ట్రాన్స్జెండర్ లవర్కి అవతల ఒక ఆడ లవర్ ఉంటుంది. అది మీరు గమనించుకోండి. ఎందుకంటే నేను ఎవరిని లవ్ చేయలేదు, నాకు తెలుసు. నేను చెప్తున్నాను, నేను ఇప్పటికీ ఎవరికి లవ్ చేయలేదమ్మా. మీరు అనుకుంటారు చాలామంది దగ్గర మోసపోయి ఉంటామని, కానీ నేను ఎవరి దగ్గర మోసపోలేదు. ఇంకా నేను చెప్తున్నాను, ఎవరి దగ్గర మోసపోలేదు. ఇంకా మీకు నేను గమనిస్తారని చెప్తున్నాను. ఎందుకబ్బా ఆ మగాన్ని తెచ్చి మన దగ్గర పెట్టుకొని వాడికి ఫుల్గా మేపి వాడు మళ్ళీ మన దగ్గర ఉన్న సొమ్మంతా తీసుకొని పోతే మనం వాడి కోసం ఆలోచించి తట్టుకోలేక ఉరి తీసుకోవడమో, ఏ పురుగుల మందు తాగి సావడమో చేస్తున్నారు. చాలా పొరపాటు చేస్తున్నారు మీరు. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కానీ పెంచి చదివించిన అమ్మ నాన్నని మీరు వదిలేసుకుంటున్నారు. మనకెంత కొట్టినా తిట్టినా, మనకెంత దూరం పెట్టినా సరే మా అమ్మ నాన్నకి మనం చూసుకోవాలి. మా అమ్మ నాన్నని చూసుకున్నాం అనుకో, దేవుడు కూడా మమ్మల్ని బాగా చూస్తాడు. మా అమ్మ నాన్న చూసుకోకపోతే దేవుడు మమ్మల్ని బాగా చూడు. అర్థమైందా? ముందు మీ అమ్మ నాన్నని చూసుకోండి, తర్వాతే అన్నీనా. కానీ లవర్ని మాత్రం ఉంచుకోకండి. అంత ఘనంగా మన ట్రాన్స్జెండర్స్ పెళ్లి చేసుకుంటున్నారు, పబ్లిక్ పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు ఉన్నారు, వాళ్ళ పేరు నేను చెప్పను, వాళ్ళంటి వాళ్ళే విడిపోయి ఉన్నారు. మనం ఏమాత్రం చెప్పండి, మనం ఏమాత్రం? వాళ్ళే విడిపోయి, మొగుడు ఒక పక్క పెళ్ళం ఒక పక్క విడిపోయి ఇప్పుడు వేరేగా మళ్ళీ కాపురాలు చేసుకుంటున్నారు. మనకి ఎందుకు మొగుళ్ళు చెప్పండి? మనం 10 రూపాయలు తెచ్చుకున్నామా, మన అమ్మ నాన్నకి మనం తిన్నామా, మా అమ్మ నాన్నని చూసుకున్నామా, అది కావాలి. కానీ ఒక మగాడి కోసం అయితే నాకు చెప్పడానికి సిగ్గేసేస్తుంది. నేను ఇంకా చెప్పను, నాకు నోరు కూడా రావట్లేదు.
మన ట్రాన్స్జెండర్ కోసం దయచేసి నేను చేతులు జోడించి చెప్తున్నాను, ఒక మగాడి కోసం బలి ఇవ్వకండి. మీ అమ్మ నాన్న కోసం, మీ ఫ్యామిలీ కోసం బలి ఇవ్వండి, పర్వాలేదు. అది జాగ్రత్తగా గమనించి బుర్ర పని ఉపయోగించి మసలండి, కానీ మొగుడిని మాత్రం పెట్టుకోకండి. ఓకేనా? బాయ్.